తిరుమల శ్రీవారిని ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. నారా దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు వెళ్లారు. క్యూలైన్ ద్వారా చంద్రబాబు, నారా భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాంశ్ ఆలయంలోకి వెళ్లారు. అలాగే దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానానికి 44 లక్షల రూపాయల విరాళం అందించారు. ప్రమినామ ప్రధాని ప్రధాని ప్రమినామ ప్రమినామ ప్రధాని విదుషాం విదుషాం ప్రధాని ప్రమినామ ప్రమినామ విదుషాం లక్ష్మీ అగ్రాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ భజతు విజయతా సర్వసామ్రాజ్యలక్ష్మీ
స్వమాయుష్యమారోగ్యమావీఠాక్షోభామానం కృతే ధాన్యం ధనం వశుం బహుపుత్రలాభం శతసం స్వరం దీర్ఘమాయు కళ్యాణ నిధయే నిధయేర్భినా శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. వెంకటేశ్వర ప్రసాద సిద్ధిరస్తు. ఇది రాలేదు లేదా మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జితేంద్ర అందిస్తారు. జితేంద్ర. శ్రీనివాస్, కాసేపటి క్రితమే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠం గుండా ఆలయంలోకి ప్రవేశించినటువంటి చంద్రబాబు నాయుడు దంపతులకు ఆలయం మహాద్వారం వద్ద అర్చకులు ఇస్తికపాల్ స్వాగతం పలికి ఆ తర్వాత చైర్మన్ ఈవోతో పాటు ఇతర అధికారులు కూడా చంద్రబాబు నాయుడు దంపతులను ఆలయంలో తీసుకెళ్లి స్వామివారి దర్శనాన్ని కూడా చేయించారు. దర్శనానంతరం స్వామివారి సన్నిధిలోనే ఆలయ జీయర్లు శేషవస్త్రంతో చంద్రబాబు సత్కరించారు. ఆ తర్వాత వకల మాతాదేవిని దర్శించుకున్నటువంటి చంద్రబాబు విమాన ప్రదక్షిణ గుండా ధ్వజస్తంభానికి మొక్కులు చెల్లించుకుని అనంతరం రంగనాయకుల మండపానికి కూడా చేరుకున్నారు. అక్కడ వేద పండితులు చంద్రబాబు దంపతులకు వేద ఆశీర్వచనం కూడా పలికారు. దేవాంశ్ జన్మించిన నాటి నుంచి కూడా ప్రతి సంవత్సరం దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా స్వామివారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి కూడా చంద్రబాబు తిరుమలకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేవాంశ్ ప్రతి పుట్టినరోజు కూడా అన్నదానంలో ఒక రోజు అయ్యే ఖర్చును కూడా చంద్రబాబు కుటుంబం విరాళంగా కూడా ఇస్తా ఉంది. ఈ ఏటా వ్యయం 44 లక్షలకు పెరగడంతో ఈ రోజు చంద్రబాబు కుటుంబం ఇప్పటికే అన్నదానం ఒక రోజు వ్యయమయ్యే ఖర్చు 44 లక్షలు కూడా టీటీడీకి విరాళంగా అందించింది. ఈ నేపథ్యంలోనే నేడు అన్నదానంలో దేవాంశ్ పేరిట కూడా టీటీడీ అధికారులు అన్నప్రసాద వితరణ కూడా చేస్తా ఉన్నారు. మరి కాసేపట్లోనే ఆలయం నుంచి నేరుగా అన్నదానం కాంప్లెక్స్ కి చేరుకోనున్నటువంటి చంద్రబాబు అక్కడ భక్తులకు అన్నప్రసాద వితరణ కూడా చేయనున్నారు. ఆ తర్వాత భక్తులతో కూర్చొని అక్కడే అల్పాహారాన్ని కూడా స్వీకరించనున్నారు. ఆ తర్వాత నేరుగా కూడా పద్మావతి గెస్ట్ హౌస్ చేరుకొని కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం రోడ్డు మార్గం గుండా రేణుగుంట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కూడా పయనం కానున్నారు. రైట్, థ్యాంక్ యూ జితేంద్ర.
ఓం